హాయ్ అండి. నాటు పుట్టగొడుగుల కర్రీ చేస్తున్నాను. ఇవి సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతాయి. ఈ నాటు పుట్టగొడుగులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి. ఈ నాటు పుట్టగొడుగులు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ నాటు పుట్టగొడుగులు 2 కట్టలు తీసుకున్నాను. వీటిని ముందు ఫస్ట్ శుభ్రం చేసుకోవాలి. ఇవి పురుగులు అట్లా ఏమన్నా ఉంటాయేమో చూసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం వాటర్లో వేసేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. పురుగులు అట్లా ఏమన్నా ఉంటాయేమో ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఇవన్నీ నీళ్లు పోసి నానబెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మట్టి ఏమైనా ఉంటే అదంతా మొత్తం నానిపోతుంది. మనం చేత్తో ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రుద్దినట్లుగా అంటే మట్టి అంతా పోతుంది. ఇప్పుడు అన్నిట్లా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడు మట్టి ఎట్లుందో చూడండి. అన్నీ ఒక్కొక్కటిగా అట్లా రుద్దినట్లుగా అంటే మనం చేత్తో మొత్తం అవన్నీ పక్కన పెట్టేసి ఎంత మట్టి వచ్చిందో చూడండి. ఆ నీళ్ళన్నీ పడేసి మళ్ళీ ఇంకోసారి నీళ్ళు తీసుకొని ఆ పుట్టగొడుగులు వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని మనం పక్కన ఒక జాలి గిన్నెలాగా ఉంటుంది కదా, అందులో వేసేసుకోవాలి మొత్తం. నీళ్ళన్నీ ఉడిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కర్రీ కోసము ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని 2 లవంగాలు, ఒక చెక్క, ఒక ఉల్లిపాయ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై అయిపోయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు వేసేసి కాస్త సాల్ట్ వేసుకొని కాస్త పసుపు, మనం తినే కారాన్ని బట్టి కారం నేను ఒక స్పూన్ వేసాను. మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఫస్టే వాటర్ వేస్తే త్వరగా ఉడకవు. ఇలా అయితేనే త్వరగా ఉడికిపోతుంది. మూత తీసేసి మధ్య మధ్యలో అలా కలుపుకోవాలి. పుట్టగొడుగులు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసేసుకొని కాస్త ధనియాల పొడి, ఒక స్పూను కొబ్బరి పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు. నాటు పుట్టగొడుగులు టేస్ట్ చాలా బాగుంటుంది. కూర అంతా దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.